ప్రధానము పొందుతుంది. కాబట్టి నువ్వు చేసే పూజ, నువ్వు చేసే దానం, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే యజ్ఞం పుణ్యం కోసం కాకూడదు. అది ఏమవ్వాలి? అంతఃకరణ శుద్ధిగా మారాలి. బస్ పరమాత్మ నేను ఈ లోకంలో వచ్చింది మళ్ళీ మళ్ళీ రావడానికి కాదు, ఇక మళ్ళీ నేను ఎప్పటికీ రాకూడదు. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ. మళ్ళీ నేను ఏకమై శుద్ధమై శాశ్వతమైన ఆ తత్వమే ప్రకాశించాలి. అందుకు నాకు అవకాశం ఉంది. ఈ మానవ జన్మ అందుకని వచ్చింది. ఆ స్థితిని పొందడానికి మానవ జన్మ అద్భుతమైనటువంటి ఉపాధి. కాబట్టి దాన్ని ఉపయోగించుకునేదానికి ఇక్కడ కర్మలు ఎందుకు చెప్పారు అనంటే, ఆ కర్మలని ఆచరించడం వల్ల మనలో అద్భుతమైనటువంటి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. మనం అడగొచ్చు, ఏమంటే మోక్షానికి జ్ఞానమే ప్రధానం కదా, అంతఃకరణ శుద్ధి ఎందుకు అని అడగొచ్చు. ఉదయాన్నే పడుకున్నాం, ఎవరో బెల్లు కొట్టారు, లేచెళ్ళి చూశాం, అమ్మ పాలవాణ్ణమ్మ అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? సింకులో గిన్నెలు ఉన్నాయి, రాత్రంతా పడేస్తున్నాయి వాడుకొని. ఆ గిన్నెలో గిన్నె అలా లాక్కొని వెళ్ళి పాలు పోయించుకుంటామా? ఆ గిన్నె నాయన ఒక్క నిమిషం, అది 1-2 నిమిషాలు ఉందని ఆ గిన్నె బాగా తోముతాం, విమ్ము పెట్టి బాగా తోముతాం. ఎందుకని? దుమ్ము పోవాలని విమ్ము పెట్టి తోముతాం. ఇప్పుడు విమ్ము పెట్టి బాగా తోలిన తర్వాత అబ్బా ఈ విమ్ము ఈ దుమ్మునంతా తీస్తుందని ఆ విమ్మును అందులో ఉంచుకుని పాలు పోయించుకుంటామా? దుమ్ముని విమ్ము తీసింది కదా, కానీ విమ్ము ఉండనివ్వండి. చెప్పండి, విమ్ము కూడా ఉండకూడదు, దుమ్ము ఉండకూడదు, విమ్ము ఉండకూడదు. కాబట్టి బాగా కడిగిన తర్వాత దాన్ని నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా తోమిన తర్వాత నీళ్ళలో పెట్టి ఎక్కడ ఈ విమ్ము డస్ట్ కూడా అంటుకోకుండా, సబ్బు నురగ కూడా లేకుండా అంత నీట్గా కడుగుతాం. కడిగి అక్కడికి వెళ్ళి పాలు పోయించుకుంటున్నాం. నేను అడిగాను, ఏమ్మ డైరెక్ట్ గా పాలు పోయించుకుని కాల్చుకుని పాలే కదా మనకు కావాలి, ఎన్ని ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారనంటే, స్వామి ఈ పనులన్నీ చేయకుండా పాలు పోయించుకుంటే ఆ పాలు విరిగిపోతాయి, నాకు పనికిరాదు. అలాగనే ఇక్కడ కూడా మోక్షానికి జ్ఞానమే ప్రధానమైన అంశం. కానీ ఆ జ్ఞానాన్ని పోసి ఉంచుకునేటువంటి పాత్ర లోపల మనోబుద్ధులు, దాన్ని శుభ్రంగా తోమకుండా ఆ జ్ఞానాన్ని పోసామనుకోండి, అది విరిగిపోతుందంటే పనికి రాకుండా. అందుకు ఇక్కడ మోక్షానికి అర్హతనిచ్చేటువంటి జ్ఞానాన్ని నేను లోపల ధారణ చేయాలంటే నా మనోబుద్ధులే పాత్రలు. ఆ మనోబుద్ధుల్ని శుద్ధం చేయాలి. ఎలా శుద్ధం చేస్తాం? కర్మ ద్వారా, ఉపాసన ద్వారా, భక్తి ద్వారా, వీటి ద్వారా మాత్రమే మనం ఆ మనోబుద్ధుల్ని శుద్ధం చేసుకోగలం. ఎప్పుడైతే మనోబుద్ధులు రెండూ కూడా, అంతఃకరణము అంతా కూడా కర్మ, ఉపాసన, భక్తి వీటి ద్వారా శుద్ధమయ్యాయో, బాగా చూడండి, పవిత్రమైనటువంటి ఆ మనోబుద్ధుల్లో నేను గురువు సన్నిధిలో కూర్చొని పొందే జ్ఞానం నాకు అలా లోపల జీర్ణమైపోతుంది, ఆకలింపు చేసుకోగలను. లేకపోతే ఈ జ్ఞానం అంత త్వరగా అంటదు. చెబుతూ ఉంటారు ఆయన, మనం వింటూ ఉంటాం, ఎక్కడికో పోతుంది మనస్సు. లేకపోతే ఏది ఉంటే ఆ తమో గుణం లేదా రజోగుణం ఏంటి ఎక్కడికెక్కడికో పోతుంది. ఇక్కడ కూర్చుంటాం, ఏదో ఒక మాట వింటాం, నవ్వుకుంటా, ఆ నవ్వుతో ఎక్కడికో పోతుంటాం. ఇంకా ఈలోగా ఉపనిషత్తు అయిపోతుంది. ఇక్కడ ఏదో రజోగుణమో లేదా తమో గుణమో మనల్ని క్లాసులో భర్త అక్కడ కూర్చున్నప్పటికీ కూడా మనల్ని ఏ సమస్య లేదు, ఇది ఉంచదు. అందుకని ఆ శుద్ధ సత్వమే జ్ఞానానికి ఆధారం.
అటువంటి సత్వాన్ని పెంచుకునేదానికి కర్మలే ప్రధానమైనటువంటి అంశం. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్తి కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అంటాడు. అర్జునుడు అడుగుతాడు ప్రశ్న, కృష్ణ జాయసీ చేత్ కర్మణస్తే, ఈ కర్మ వల్లే కదయా నేను తగులడిపోయాను, ఇక్కడ ఈ కర్మల వల్లే కదా జన్మ వచ్చింది నాకు, మళ్ళీ ఈ కర్మల్ని ఆచరించమంటున్నావు ఎందుకు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా అనంటే, అర్జున ఏ కర్మలైతే నిన్ను బంధిస్తున్నాయో ఆ కర్మలే నిన్ను విముక్తుల్ని చేస్తాయి. బాగా చూడండి, ఒక వ్యక్తికి బేడీలు వేశారు, సంకెళ్ళు. బేడీలు వేసేటప్పుడు ఏం చేశారు, సంకెళ్ళు చేతికి పెట్టి లేకపోతే తాడుతోటి ఇలా రెండు చేతులు ఇలా చుట్టారనమాట, బంధించింది. ఇప్పుడు బంధింపబడ్డటువంటి ఈ చేతుల్ని ముందు విడుదల చేయాలి అంటే ఏం చేయాలి, కర్మే. ఆ తాడుని రివర్స్ లో తిప్పాలి. అలాగనే నువ్వు బంధించబడడానికి కర్మలు చేశావు, ఇప్పుడు ఆ బంధం నుండి బయటపడడానికి కర్మలు చేయి. ఎలా చేస్తే కర్మలు బంధం నుంచి బయటపడతామో అలా చేయి. అప్పుడు నువ్వు బయటపడ్డ తర్వాత మోక్షం అనేది నీ గురించి ఎదురు చూస్తూ ఉంది. మోక్షము నిత్య ప్రసంగం, అది నిత్య స్వరూపం, అది మోక్షం వేరే పొందక్కర్లేదు. ముందు నువ్వు కర్మ బంధం నుంచి బయటపడగలిగితే మోక్షము నీ స్వరూపంగానే ప్రకాశిస్తూ ఉంది, నీవే ప్రకాశిస్తుంది మోక్షం. మోక్షానికి మనం పెద్దగా తాపత్రయపడక్కర్లేదు. మోక్షానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తొలగించుకోగలిగితే మోక్షమే. ఇప్పుడు కమండంలో నుంచి నెయ్యి పోస్తారు. పూర్వం రోజుల్లో ఇంట్లో భోజనం చేసేటప్పుడు చిన్న కమండంలో నెయ్యి ఉండేది, నేతి గిన్నె అంటారు. ఆ నెయ్యిలో నుంచి ఇలా పోసేటప్పుడు కన్నంలో అడ్డుకుంటుంది నెయ్యో ఏదో ఒకటి. అప్పుడు ఏం చేస్తారంటే, నెయ్యి ఉంది లోపల, పడాలని ప్రయత్నం కానీ అడ్డుకుంటుంది, ఏదో ఒక చిన్న పుల్ల ఏదో నలిసి అడ్డుకుంటుంది అక్కడ అడ్డుపడి. మనం ఏం చేస్తాం, పుల్ల తీసుకుని దాన్ని పొడుస్తాం, పొడిచిన వెంటనే క్లియర్ అవుతుంది, అప్పుడు నెయ్యి బాగా పడుతుంది. అలాగనే మోక్షానికి మనం ఎక్కువ తాపత్రయపడక్కర్లేదు. కానీ నాకు మోక్షాన్ని తెలియనివ్వకుండా, నా ముక్త స్వరూపాన్ని నేను గుర్తించనివ్వకుండా అడ్డుపడే అడ్డుని తొలగించమంటుంది శాస్త్రం. అది తొలగించుకునేదానికి కర్మ ఒక్కటే ఇక్కడ ఉపాయం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. నువ్వు పుట్టింది కర్మ వల్ల, నువ్వు బ్రతికేది కర్మ వల్ల, కర్మ అయ్యేంత వరకు ఈ బ్రతుకు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అన్ని కర్మ వల్ల నడుస్తుంది, కాబట్టి కర్మ వల్ల ఇదంతా ఉంది, కాబట్టి ఆ కర్మల్ని ఆచరిస్తూ పో. ఎలాంటి భావనతో ఆచరించాలి కర్మ? పుణ్య ఫలాపేక్షతో కాకుండా అభిసంధాయతు ఫలం. చూడండి, ఎక్కడ ఆ కర్మల్ని ఆచరించేటప్పుడు దీనివల్ల నేనేదో ఇదైపోతాను అదైపోతానని కాకుండా సమాధాయ అంటే మనస్సులో ఒక నిర్ణయం చేసుకోవాలి, నాకు ఇది ఆఖరి జన్మ కావాలి. దట్స్ ఇట్. ఎన్ని 100 అనుకోనివ్వండి, 100 రానివ్వండి, 100 పోనివ్వండి, దిస్ షుడ్ బి మై లాస్ట్ అటెంప్ట్. నాది ఆఖరి ప్రయత్నం అవ్వాలి. ఇంకా దీని తర్వాత నేను ప్రయత్నాలు చేయకూడదు. ఇక నాకు ఈ దేహం వద్దు, ఈ జన్మ వద్దు, ఈ ప్రయాణము వద్దు, ఏం వద్దు. ఈ నిర్ణయం కనుక ఏ వ్యక్తిలో మొదలైందో, ఈ నిర్ధారణ కనుక, ఈ కృత నిశ్చయం కనుక ఏ వ్యక్తిలో ప్రారంభమైందో గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే ఈ పరీక్ష ఎలాగైనా నేను చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి తీవ్రంగా రాత్రి పగళ్ళు తాపత్రయపడతాడో, దాని గురించి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఏరుకొని కూర్చుకుని దాని గురించి తాపత్రయపడతాడో, అలాగనే ఈ లోకంలో నాకు ఇది ఆఖరి జన్మ కావాలి, ఇంకా మళ్ళీ పునర్జన్మ నాకొద్దు, మళ్ళీ జన్మ మరణం ఇక్కడ రావడం, పడడం, తల్లి గర్భంలో పడడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ పుట్టడం, పెరగడం, ఎదగడం, మళ్ళీ సంపాదన కోసం పొట్టగొట్టుకుని ఊరి మీదకి వెళ్ళడం, లేకపోతే ఇబ్బందులు పాలు, ఇది కష్టం సుఖం, ఈ జంజాటం, ఈ ప్రకృతి భేదం ద్వైతం, ఇవి వద్దు, నాకు మోక్షమే కావాలి అనుకున్నటువంటి సాధకుడు, కృత నిశ్చయం కలిగినటువంటి వాడు, ఇది గుర్తించినటువంటి వ్యక్తి, ఈ మలభూయిష్టమైనటువంటి వాతావరణాన్ని గుర్తించిన వ్యక్తి, నేను ఇక్కడి నుంచి ఎదగాలి అనుకున్నటువంటి వాడికి తాపత్రయం ప్రారంభమవుతుంది. అప్పుడు అతనికి కృష్ణుడు అంటున్నాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టతి అకర్మకృత్. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకు. ఎందుకని? టైం ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు. మన టైం బిగిన్ అయిపోయింది. ఇప్పుడు ఆట ఆడేటప్పుడు మనందరికీ చెప్తారు, నీకు 10 నిమిషాలు ఇస్తాను, ఈ 10 నిమిషాల్లో ఈ ఆట పూర్తి చేయాలి.
సో రెడీ, గెట్ సెట్, రెడీ, గో, యువర్ టైం స్టార్ట్స్ నౌ అని నొక్కుతారు టైమర్ని. నొక్కగానే టక 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 క్షణాలు, నిమిషాలు అలా కదిలిపోతూ ఉంటుంది. వీడు కూడా 10 నిమిషాలు టైం పెట్టారు కాబట్టి చూసుకుంటూ ఆ పని చేసి చేసి గందరగోళం అలా ఇలా చేసుకుంటాడు. ఎందుకని వాడికి 10వ నిమిషం వాడికి చేతిలో ఉంది. కానీ ఇక్కడ మనకు ఆఖరి నిమిషం మన చేతిలో లేదు, ఎప్పుడు ఆఖరి అవుతుందో తెలియదు. కాబట్టి అందుకని కృష్ణుడు అంటాడు, ఆఖరి క్షణం నీ చేతిలో లేదు ఇక్కడ. కానీ ఆటలాడేటప్పుడు మనం ప్రారంభ సమయం అంతిమ సమయం రెండు వాడి చేతిలో పెడతాం. కాబట్టి వాడి చేతిలో ఉంది కనుక వాడు దాన్ని ఆడగలడు, లేకపోతే వదులుకుంటాడు, ఏదో చేస్తాడు. కానీ ఇక్కడ ప్రారంభ సమయం మాత్రమే మన చేతిలో ఉంది. అది కూడా మన చేతిలో ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు ఆడాలి, ఖచ్చితంగా ఆడి తీరాలి ఇక్కడ. కానీ ఓడకూడదు, ఆడాలి. ఆడాలంటే నాకు విశేషమైన ఈశ్వర కృప కావాలి, ఈశ్వర అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆఖరి క్షణం వచ్చి పడుతుందో తెలియదు, ఎప్పుడు నన్ను ఇక్కడి నుంచి తగిలించుకుపోతుందో తెలియదు. ఈ లోపు నేను నా ఆట చక్కగా ఆడాలి, గెలుపొందాలి, ఓటమి పాలు కాకూడదు. అలా అవ్వాలి అనంటే ఇక్కడ అనుక్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాలక్షేపం ఏదో వంట వండుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, నిద్రపోయాం, లేచాం, అది చేసాం, సంపాదించాం, గీ పెట్టాం, మూ పెట్టాం, మొరబెట్టాం, అది చేసాం. ఇవన్నీ జస్ట్ ఇట్స్ ఆల్ ఏ చైల్డిష్, ఏ ప్లే, దట్స్ ఇట్. బస్ ఆట అని గుర్తించగలిగితే తేలిక పడతాం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన కోణాన్ని మనకు భగవద్గీతలో కూడా అదే చెప్తారు. అంటే లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కాబట్టి అర్జున, ఇక్కడ జ్ఞానము అనేటువంటి ఒక మార్గం ఉంది, కర్మయోగము అనే ఒక మార్గం ఉంది. కాబట్టి రెండిట్లో ఏది గొప్ప అని నువ్వు అడక్కు. జ్ఞానమే అంత్యం. జ్ఞానము లేకపోతే ఒక మనిషిగా పుట్టడం వ్యర్థం, ఒక మనిషిగా బ్రతకడం అంతకంటే వ్యర్థం. అజ్ఞానంతో పుట్టి అజ్ఞానంతో చావడానికి ఒక ఆవు జన్మెత్తినా మనకు 10 జన్మ, కుక్క జన్మెత్తినా బాగుంటుంది. ఈ గొడవలు గోళ ఉండదు మనకు. కాబట్టి అజ్ఞానంతో మనం మిగతా పశువుల్లాగా, క్రిముల్లాగా పుట్టాం. కానీ మిగతా పశువులు అజ్ఞానంతోనే చేస్తాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే తన్ను తాను మలుచుకుని సాధకుడై జ్ఞానాన్ని పొంది తరిస్తాడు. ఆ ఒక్క శిశువుకి మానవ ఉపాధికి మాత్రమే ఉంది, ఇంక ఎవ్వరికీ లేదని. అటువంటి మానవ ఉపాధిని పొందాం కాబట్టి ఇక్కడ ఆ సాధన చేయాలి. కాబట్టి జ్ఞానమే అంత్యం, జ్ఞానమే శ్రేష్టం, జ్ఞానమే మనం పొందాల్సినటువంటి గమ్యం, లక్ష్యం. కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏ ప్రతిబంధకాలైతే ఉన్నాయో, ఏ అడ్లైతే నన్ను పట్టుకుని పీడిస్తున్నాయో, ఆ అడ్లుని తొలగించుకునేదానికి కర్మ అనేటువంటిది ప్రధానమైన మార్గం. అందుకని కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం. కర్మయోగిగా నువ్వు చేయవలసినటువంటి, నువ్వు ఆచరించవలసినటువంటి విద్యుక్త ధర్మాల్ని విడిచిపెట్టకుండా ఆ శారీరకమైనటువంటి తపస్సు, వాచికమైన తపస్సు, మానసికమైన తపస్సుని అవలంబిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ జ్ఞాన మార్గాన్వేషకుడై నువ్వు కనుక ముందుకి దూసుకుపోతూ ఉంటే నీ అడ్లన్నీ తొలగుతాయి, నీ మనస్సు ప్రసన్నమవుతుంది. ప్రసన్నమైన మనస్సులో పరమాత్మ యొక్క ప్రతిబింబం స్పష్టంగా నీకు బోధపడుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తూ స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. భగవద్గీతలో కర్మ గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. కర్మ వల్లనే మనం ప్యూరిఫై అవ్వగలం, కర్మ వల్లనే మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని తొలగుతాయి. కాబట్టి కర్మను ఆచరించి పరమాత్మ భావనతో అంకితం చేస్తే ఈ కర్మకు కర్తను నేను కాను, ఈ కర్మకు బాధ్యుణ్ణి నేను కాను, పరమాత్ముడే అని ఆ కర్మని శాస్త్ర విహితంగా, శాస్త్రం చెప్పినట్లుగా, ఏ రకమైన యాంగులారిటీస్ లేకుండా, ఏ రకమైన ప్రతిబంధకాలు ఆ కర్మలో పెట్టకుండా, అహంకార మమకారాలు లేకుండా, ఇది కావాలి అది కావాలనేటువంటి తాపత్రయం లేకుండా కర్మని సాధకుడు యథాతథంగా నిర్వహించి దాన్ని ఈశ్వరార్పణం చేస్తాడు. మీరు కూడా చూడండి, మన సంస్కృతిలో బాగా చూడండి, ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదన్నా ఇస్తే శివార్పణం అంటారు, లేకపోతే కృష్ణార్పణం అంటారు. అవునా? ఇంటికి పిచ్చగాడు వచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్నం తీసుకెళ్లి వేసి శివార్పణం అంటే ఏంటి? ఈ వాడు వచ్చిన వాడు పరమేశ్వరుడు, ఈ పదార్థము పరమేశ్వరుడు, వాడు దీనికోసం వచ్చాడు అంటే నా ద్వారా ఇది తీసుకొని నన్ను అనుగ్రహించడం కోసం వచ్చాడు. కాబట్టి ఇది ఇచ్చి శివార్పణం అనుకుంటా, ఇది నాది కాదు, నేను కాను. అలాగనే మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ
శాస్త్ర విహితమై దాంట్లో ఏ రకమైనటువంటి మలాలు దోషాలు లేకుండా ప్యూర్ కర్మ. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరైనా నన్ను చూడడానికి వచ్చేటప్పుడు పళ్ళు కొనుక్కొని వచ్చారనుకోండి, ఆ పళ్ళు కొనేటప్పుడు దెబ్బతిని నలిగిపోయి బాగా రసం కారుతూ చూడ్డానికి కూడా బాగు లేకుండా ఉండేటువంటి పళ్ళు కుప్ప పోశారు. ఇది 5 రూపాయలు, ఒక 10 పళ్ళు వస్తాయి. ఒకటి మంచిది చాలా బాగుంది, తాజాగా ఉంది, అదొక్కటే 10 రూపాయలు. ఇప్పుడు నిజంగా 10 పళ్ళు ఉన్నాయి, 10 రూపాయలే, ఇది ఒక్కటే 10 రూపాయలు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కవర్ నిండా పట్టుకుపోతే బాగుంటుంది, మీరు వేసి పట్టుకొచ్చారనుకోండి, ఒక్కటైనా ఉపయోగం ఉంటుంది. సరే, ఆ కవర్లో వచ్చింది ఏం చేస్తాం? మామూలుగా సహజంగా నేను ఏం చేస్తాను, ఏది లోపలికి వెళ్ళలేమను, అన్ని అక్కడే ఇచ్చేస్తాను. అందులో ఫస్ట్ పళ్ళు మీ చేతికే పడుతుంది. కాబట్టి దెబ్బతిన్నది నాకు పెడితే దెబ్బతిన్నదే మీకు వస్తుంది. అలాగనే మనం ఆచరించే కర్మల్లో ఏమాత్రం విఘాతమున్నా, ఏమాత్రం లోపమున్నా ఆచరించి దాన్ని ఈశ్వరుడికి అర్పించామనుకోండి, తత్ఫలితం కూడా అదే వస్తుంది మనకు. యాదృశం వాప్యతే బీజం తాదృశం ఫలమాప్నుయాత్. ఏ విత్తనం నాటితే ఆ చెట్టు మొలుస్తుంది, ఆ పండు వస్తుంది అన్నట్టు మనం ఏ కర్మను ఆచరిస్తున్నామో దాని ప్రతిఫలం కూడా అదే వస్తుంది. అలాగని ఇక్కడ ఈశ్వరుడికి ఒక సాధకుడిగా మనం ఆచరించే కర్మల్లో రాగద్వేషాలు, కామక్రోధాలు, అహంకార మమకారాలు ఇవి కాకుండా ఈశ్వర భావనతో పవిత్రమైనటువంటి కర్మలను ఆచరించడం, ఎప్పుడు అందరితో ప్రేమగా నవ్వుతూ సహజంగా సరళంగా ఉండడం, రాగద్వేషాలు లేకుండా చక్కటి భావుకతతో ఆ ఈశ్వర చింతనతో జీవితాన్ని కొనసాగించడం, ఇవి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సాధకుడిలో ఆ కర్మలన్నీ కూడా వాడి మనస్సుని శాంతపరుస్తాయి, స్వాంతనపరుస్తాయి, వాడికి ఒక ఊరటనిస్తుంది. మనస్సు ఒక స్థితికి వచ్చేస్తుందండి. ఏ స్థితికి వస్తుందంటే అంతఃకరణ శుద్ధికి నిదర్శనం ఏంటంటే ఈ ప్రపంచంలో నాకు ఏదీ లేదు, నాది ఏదీ కాదు, నేను అనేటువంటిది కూడా ఈ శరీరం కాను అనేటువంటి ఆ భావుకతకి ఒక సాధకుడు ఎదిగిపోతాడు. ఎప్పుడైతే ఈ జగత్తుని బాధిస్తాడో ఈ జగత్తు మిథ్య, ఈ జగత్తులో ఇదంతా కూడా భావాలే, ఒక మనిషి, ఒక చెట్టు, ఒక పుట్ట, ఇవన్నీ పరమాత్మ ప్రతిబింబాలే అని గుర్తించగలిగి నాది అనేటువంటి గీతలు లేకుండా, నేను అనేటువంటి గోడ లేకుండా, ఈ గీతలు ఈ గోడలు నిర్మించుకోకుండా అన్నిటినీ బద్దలు కొట్టి విశ్వజనీనమై విశ్వవ్యాప్తమై అఖండమై వాడు ఎదిగేటువంటి స్థితినే అంతఃకరణ శుద్ధికి ప్రతినిధిగా, దానికి ప్రతిబింబంగా గుర్తించవచ్చు. అది సాధకుడికి వచ్చేటువంటిది. అందుకని ఇక్కడ అంటుంది, శంకరులు కూడా అంటారు, చిత్తస్య శుద్ధయే కర్మ నటు వస్తూపలబ్ధయే. కాబట్టి ఇక్కడ ద్వావిమావథ పంథానో యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మః నివృత్తౌ చ విభావతః. వేదాలు మనకు 2 మార్గాలు చెప్తున్నాయి. ఒకటి జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. అంటే 2 దారులు ఉన్నాయా అని అడగండి. జ్ఞాన మార్గమే మార్గం, నాణ్య పంథ అయనాయ విద్యతే. కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికి కర్మ అనేటువంటిది ప్రధానమైన మార్గం. అంటే ఇప్పుడు కడపలో ఎక్కడో మనం ఒక మూలం ఉన్నాం, ఒక ఇంట్లో. ఆ ఇంట్లో నుంచి ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, హైవే పట్టుకోవాలి. హైవే పట్టుకుంటే హైదరాబాద్ వెళ్తాం. హైవేకి వెళ్ళడానికి ఏ దారి అయితే నన్ను తీసుకెళ్లి హైవేలో కలుపుతుందో ఆ దారి కూడా ముఖ్యమే. అసలు ఈ దారి ఏమీ లేదు, ఇంట్లో నుంచి అలా ఎగిరిపోయి హైవే మీద పెడతామా ఏంటి? లేదు కదా. ఇంటి నుంచి బయలుదేరి స్కూటర్ వేసుకుని లేకపోతే కారు వేసుకుని ఒక హైవేకి వెళ్ళేదాకా ఈ మార్గాలన్నీ తిరుగుతూ వెళ్తాం. ఈ వీధి, ఈ వీధి, ఆ సందు, ఆ సందు, ఆ రోడ్డు, ఈ రోడ్డు తిరుగుతూ హైవే దాకా వెళతాం. ఒక్కసారి హైవేకి వెళ్ళిన తర్వాత చక్కని రాజమార్గముండగా ఓ మనసా సందుల దూరనేలా అన్నాడు త్యాగరాజ స్వామి. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి ఆ హైవేకి ఒక్కసారి మనం వచ్చేదాకా ఈ మార్గాలు, ఈ సందులన్నీ తిరగాలి. ఎందుకని? కర్మ. ఒక్కసారి చూడండి, ఈ సందులు ఆ సందులు తిరగడానికి రకరకాల బ్రేకులు వేయాలి, అది చేయాలి, ఇలా తిప్పాలి, అలా తిప్పాలి. ఒక్కసారి స్ట్రైట్ హైవేకి ఎక్కిన తర్వాత నేషనల్ హైవేకి ఇంకేం ఉండదు, అలాగా బండలా హాయిగా వెళ్ళిపోతుంది. ఇంకా తిప్పుళ్ళు, తిరగడాలు, ఆపడాలు, తోపడాలు, లేకపోతే గందరగోళాలు ఏం లేవు, చక్కగా వెళ్ళిపోతుంది, ఇంకా డైరెక్ట్ రూట్. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది సాక్షాత్ సాధనం, కర్మ అనేది పరంపర సాధనం. అంటే ఈ కర్మ ద్వారా, ఉపాసన ద్వారా, భక్తి ద్వారా మనలో మనం అంతఃకరణ శుద్ధి కలిగి ఎదిగి ఆ జ్ఞానం అనేటువంటి అన్వేషణలో, ఆ జ్ఞానం అనే మార్గంలో పడేదాకా ఈ కర్మ ఉపాసనలు అనేటువంటివి చేస్తూ పోవాలి సాధకుడు. అందుకని ఇక్కడ మనకు కూడా
రమణ మహర్షుల వారు ఈశ్వరాయ అర్పితం కర్మ నా ఇచ్ఛయా కృతం, నా కోసంగా చేయట్లేదు కర్మ, నా భార్య కోసమో నా పిల్లల కోసమో నా కోసమో దేశం కోసమో కాదు, అంతఃకరణ శుద్ధి, దట్స్ ఇట్, ఒకటే లక్ష్యం. అందరూ బాగుండాలని చేస్తాం. ఏమండి అయితే నా కోసం నేను కర్మ చేయను, అది నన్ను బంధించదంటున్నారు. ఒకవేళ ఆశిస్తే బంధిస్తుందంటున్నారు, ఆశించకుండా చేస్తే బంధించదంటున్నారు. మరి కర్మకి బంధించే గుణమే కదా ఉంది. అలా అనుకోవద్దు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి అక్కడ ఏం చేశారంటే, ఏమండి నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అన్నారు. వాడు పట్టుకొచ్చి పెట్టారు. తర్వాత తిన్న తర్వాత ఇంకేముందని అడిగారు. దోశ, పూరి, వడ అవి ఇవి ఉన్నాయన్నారు. పూరి ఒక ప్లేట్ ఇవ్వన్నారు. పట్టుకొచ్చి పెట్టారు. తిన్నారు. అంత అయిపోయింది. ఒక కప్పు కాఫీ ఇవ్వమన్నారు. తాగారు. మీకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో ఒక బిల్లు పట్టుకొస్తాడు. ఇస్తాడా లేదా? అది పట్టుకెళ్ళి మీరు డబ్బు కట్టాలి అక్కడ. ఇప్పుడు మీరు అడిగారు, ఏమండి వంటింట్లో ఎవరైతే వండుతున్నారని అడిగారు. తలనా కుక్కుని పిలిచారు, హెడ్ కుక్కుని, ఇలా రావయ్యా అని పిలిచారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత, ఏం బాబు మాకు ఇడ్లీ పెట్టావు కదా, నువ్వు టేస్ట్ చేసావా? తిన్నాను. పూరి పెట్టి అన్ని టేస్ట్ చేశాను. ప్రతిదీ ఇడ్లీ, పూరి, వడ అన్ని తిన్నానండి. ఒక్కొక్కటి అన్ని తిన్నాను, టేస్ట్ చేశాను. అప్పుడు వీడు అడిగాడు, ఏమయ్యా నేను 2 ఐటమ్స్ తింటే బిల్ వేశావు, వాడు లోపల నుండి అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి తినేసాడు, వాడికి ఎందుకు బిల్ వేయని అడిగాడు. వాడు తిన్నాడు, నేను తిన్నాను, మరి నా ఒక్కడికి ఎందుకు బిల్లు వేశావు అంటే అప్పుడు యజమాని ఏమంటారంటే, నువ్వు తిన్నది నీ కోసం తిన్నావు, నీ ఆకలి కోసం, అందుకే నీకు బిల్లు. వాడు వాడి కోసం తినలేదు, మీరందరూ క్షేమంగా తినాలని తిన్నాడు, అందుకని వాడికి బిల్లు లేకపోవాలి. హెడ్ కుక్ వాడు అన్ని తింటాడని అన్ని రుచి చూసేస్తాడు. మనకంటే ఫస్ట్ వాడే తింటాడు, దేవుడి కంటే ముందు వాడే తింటాడు. ఎందుకంటే దేవుడికి కూడా రుచిగా పెట్టాలి కాబట్టి ముందు తినేది వాడు. చూస్తాడు, ఒక్కసారి కాదు, ఇలా చూస్తాడు. సరిపోలేదు, ఉప్పే కొద్దిగా అంటాడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ కొద్దిగా తింటాడు, లేదు మళ్ళీ కొద్దిగా కారం వేయంటాడు, మళ్ళీ తింటాడు. అంటే వాడు తింటే బిల్లు లేదు. ఎందుకని? వాడు అందరి కోసం తింటున్నాడు, అందరూ క్షేమంగా తినాలనే భావన. వాడి కోసం తినట్లేదు. మనం వెళ్ళి కూర్చొని మన పొట్ట కోసం తింటున్నాం కాబట్టి బిల్లు మనకే. అలాగనే కర్మ స్వార్థయుక్తంగా చేస్తే, నా కోసం ఈ ఫలం కోసం చేస్తే బంధిస్తుంది. అదే కర్మ పరార్థ భావనతో చేస్తే, పరమార్థ భావనతో చేస్తే బంధించదు, చిత్తశుద్ధినిస్తుంది. ఇన్ఫాక్ట్ వాడికి బిల్లు వేయడం కాదు, వాడు వండి బయటికి స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు వాడి చేతిలో ఇంత డబ్బులు పెడుతున్నాం మనం పైకొచ్చి. అది గొప్పతనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఆ కర్మని ఆచరించాలి. కానీ కర్మ ఫలాలే ప్రధానం అనుకుని, కర్మ ఫలాలు పుణ్యాలు వస్తే చాలు, నేను బతికేస్తాను, ఈ లోకం కాకపోతే ఇంకో లోకం, ఈ దేహం కాకపోతే ఇంకో దేహం అనుకుంటూ లెక్కలేసుకుని బ్రతికేటువంటి వాడి యొక్క అధోగతి ఎలా ఉంటుందో ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది ఈ 3వ మంత్రంలో. అసూర్యానమతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఇక్కడ ఈ మంత్రం అంటుంది ఆత్మహనః జనాః. ఆత్మహనః అంటే ఆత్మానం ఘ్నంతి, అంటే తన్ను తాను చంపుకున్నవాడే ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. ఎలా? ఏ ఆత్మ చైతన్యం వల్లైతే శరీరం అందంగా ప్రకాశిస్తూ ఉందో, ఇది కదులుతూ ఉందో, ఏ చైతన్యమైతే దీనికి ఆలంబనంగా ఉందో, ఇది ఒకానొకప్పుడు పనికి రాకుండా కూడా పోతుంది. అటువంటి చైతన్యాన్ని గుర్తించకుండా జడమే నేను అనుకుని బ్రతికేటువంటి వాడు ఏంటి? ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. ఏదైతే ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉందో, ఈ ఆత్మ చైతన్యమైతే తానే వెలుగొందుతూ ఉందో, దాన్ని గుర్తించకుండా జడాన్ని గుర్తిస్తున్నాడు, శివుణ్ణి గుర్తించట్లేదు. అందుకనే శంకరులు మనో బుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం అన్నారు. శివుణ్ణి గుర్తించకుండా శవాన్ని పట్టుకుని బ్రతుకుతున్నవారు చచ్చిన శవంతో సమానం. బ్రతికున్న వాడు శవమే. ఆత్మహనః జనాః. ఎందుకు? వాడు ఏ తత్వాన్నైతే ఈ శరీరమంతా వ్యాపించి అంతటా నిండికృతమైన తత్వాన్ని గుర్తించగలిగే యోగ్యత కలిగి ఉన్న శరీరాన్ని పొంది కూడా దాన్ని వాడుకోవట్లేదు.
అలాగని ఉపనిషత్తు కూడా ఏమంటుందంటే, ఒరే ఇంత అద్భుతమైన మానవ జన్మని తాపత్రయపడి పొందావు కదా, ఇక్కడ నీ ఇకైకలు పక్కపక్కలతో ఏంట్రా కాలక్షేపం చేస్తున్నావు, ఏం చేయడం కోసం వచ్చావు ఈ మానవ జన్మెత్తి? ఆ ఇకైకలు పక్కపక్కలకి ఏ కుక్కో నక్కో తక్కువ పిల్లో బెల్లో హాయిగా పుట్టి శుభ్రంగా కావచ్చు అనుభవించి, ఇంత అమూల్యమైన మానవ జన్మని ఈ ఏకైకలకి పక్కపక్కలకి లేకపోతే ఈ తొక్కలకి తోళ్ళకి కాదు, వాస్తవాన్ని గుర్తించడానికి పొందావు దీన్ని అని గుర్తు చేయిస్తుంది ఇక్కడ. ఆ యథార్థాన్ని పట్టుకునేదానికి పొందావు ఈ మానవ జన్మని. పొంది దీన్ని దేనికి వాడుకుంటున్నావంటే ఇష్టం వచ్చినట్టు వాడి పాడేస్తున్నావు. దీన్ని అమూల్యమైనటువంటి ఉపాధిని దేనికి వాడుకుంటే ఇక మళ్ళీ మనకు ఏ ఉపాధులు ఉండవో ఆ స్థితిని మనం పొందాలి.